ఓకే. సో, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే మనం ఆబ్జెక్ట్‌ని డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి రకరకాల థాట్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఒక షేప్‌ని ఇలా తీసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మెయిన్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్‌ని ఇలా మనం తీసుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ మనం క్రియేట్ చేయాలి. సో, చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక కలర్ ఫిల్ చేసుకోండి. అంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేయండి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్లో పర్స్పెక్టివ్ అనేది మనం క్రియేట్ చేద్దాం ఫస్ట్. అంటే ఇలాగా సో ఇక్కడ ఏం చేయాలంటే మనం రైట్ క్లిక్ చేసి స్కేల్ అని చెప్పాలి. ఇక్కడ మనం షిఫ్ట్కి పట్టుకొని దీన్ని ఇలాగా డౌన్ చేసి ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక షేప్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ మనకు కావాల్సిన షేప్ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ర్యాప్ అని చెప్పాలి. సో ర్యాప్ అని చెప్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ బోత్ సైడ్స్ని నేను షేప్ని ఇలా పెట్టుకున్నాను. ఓకే. సో దీన్ని కూడా ఇలా నేను పెట్టుకుంటాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఎంటర్ కీ ప్రెస్ చేసి ఇక్కడ కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని దీని పీవోట్ పాయింట్ని ఇక్కడ నేను పెట్టుకుంటాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజంటల్ అని చెప్తాను. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ అని వచ్చిందో దాని తర్వాత మనం ఏం చేయాలంటే అకార్డింగ్ టు ద ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఆబ్జెక్టు, సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిస్టార్ట్ అనే ఫీచర్తో మొత్తం ఈ ఆబ్జెక్ట్ని నేను ఇలాగా కంబైన్ చేస్తాను. ఓకే. అది అయిపోయిన తర్వాత ఈ రెండు లేయర్స్ని షిఫ్ట్కి ప్రెస్ చేసి సో ఇక్కడ నేనేం చేస్తాను కంట్రోల్ ఈ అంటే లేయర్ని కంబైన్ చేసి ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని రైట్ క్లిక్ ఇక్కడ మనం ఏం చేయాలంటే స్క్యూ అని చెప్పి సో ఇక్కడ నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఒక పేజ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకొని దాన్ని నేను ఏం చేస్తానంటే మూవ్ టూల్ తీసుకొని దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి ఇందులోని అదే కలర్లో చిన్న కలర్ షేడ్ని ఇలా అప్లై చేసుకుంటాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ కంట్రోల్ జే చేసి మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్తోని దీన్ని మళ్ళీ నేను ఇలాగా మూవ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి సో వేరే సమ్ అదర్ టైప్ ఆఫ్ కలర్ని అందులోనే
ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక నెంబర్ ఆఫ్ పేజెస్ని మనం క్రియేట్ చేసినట్లాగా మనకి అపియరెన్స్ ఉంటుందన్నమాట. అందుకనే మనకి ఏంటంటే డిపెండ్ ఆన్ డిజైనింగ్ దాన్ని బట్టి మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ ఆప్షన్స్ని అసలు మనం ఉపయోగించే దాన్ని బట్టే మనం ఇక్కడ డిజైన్ తాలూకా అవుట్లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదొక ఎగ్జాంపుల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిఫాల్ట్ అంటే ఫోటోషాప్ తాలూకా డీప్రెసెస్ అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఫోటోషాప్ తాలూకా డిఫాల్ట్ కలర్ వస్తుంది, అంటే బ్లాక్ అండ్ వైట్. సో దాన్ని నేను అప్లై చేశాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ బాక్స్ లేదా ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకుంటే ఒక స్క్వేర్ బాక్స్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని, ఈ న్యూ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో ఏం చేస్తానంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే ఏమవుతుంది, మనకి బ్యాక్గ్రౌండ్ తాలూకా కలర్ అనేది నాకు ఫిల్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ డి అనేది తీసుకొని ఇక్కడ ఒక్కొక్కసారి మనకి రూలర్ బార్ ఉండదు. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ కంపల్సరీగా నేను వ్యూ మెనూకి వెళ్ళి రూలర్ బార్ అనేది ఆన్ చేస్తాను. ఓకే, సో ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే రూలర్ బార్లోంచి ఇక్కడ ఒక గైడెడ్ లైన్ని ఇలా పెట్టుకుంటే సెంటర్కి అది స్నాపింగ్ అవుతుంది. అలాగే ఇక్కడ హారిజంటల్లో కూడా మనం ఏం చేయాలంటే ఇలాగా స్నాప్ చేసుకోవాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నారు, ఇక్కడ సింగిల్ రో మార్క్యూ టూల్ అని ఉంది. సో దీన్ని నేను ఇక్కడికి ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ నేనేం చేస్తానంటే డిలీట్కి ప్రెస్ చేసి కంట్రోల్ డి చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, సింగిల్ కాలమ్ మార్క్యూ టూల్ అని ఇస్తాను. సో ఇది కూడా నేను డిలీట్కి ప్రెస్ చేసి కంట్రోల్ డి ప్రెస్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి గైడ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ గైడ్స్ అని ఇస్తాను. ఓకే, అప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ ఆప్షన్ ఇస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పెర్స్పెక్టివ్ అని చెప్పి దీన్ని ఇలాగ నేను పెట్టుకున్నాను. ఓకే, ఎప్పుడైతే నేను ఇలా పెట్టుకొని ఉంచుకున్నానో సో నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైందంటే విండోస్ తాలూకా ఐకాన్ అంటే ఒక లోగో ఏదైతే ఉందో ఆ లోగోని మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసినవి ఏంటంటే మనం ఒక ఆప్షన్ మనం నేర్చుకుంటున్నామంటే డిపెండ్ ఆన్ ద ఆప్షన్ బట్టి మనం వాటిల్ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఏ టూల్ వాడితే మనం అటువంటి టైప్ ఆఫ్ డిజైన్స్ని క్రియేట్ చేస్తాం. అంటే మనకు బ్రెయిన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సో క్లియర్గా స్మూత్గా ఉన్నదనుకోండి. సో డిపెండ్ ఆన్ బట్టి మనం అసలు ఏ రకంగా క్రియేట్ చేస్తే నాకు దాని తాలూకా అవుట్పుట్స్ వస్తుందనేది ఇక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే అందుకని ఇక్కడ ఏంటంటే ఫోటోషాప్లో మనం ప్రతి ఆబ్జెక్ట్ని లేదా ఒక షేప్ని కానీ మనం మస్ట్ అండ్ షుడ్గా అబ్జర్వ్ చేయాలి. అంటే సో ఎలా చేస్తే
నాకు అవుట్పుట్ వస్తుంది అనేది మనం ఎప్పుడైతే మనం ఇందులో తెలుసుకుంటామో సో వర్క్ అనేది నాకు చాలా సింపుల్ అయిపోద్ది అనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఈజీగా వర్క్ కూడా చేయగలుగుతాం అనమాట.